సునాద స్వరము అక్టోబర్ 26. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనలు 23:5. యెహోవా మనకు కాపరిగా ఉన్నప్పుడు మనం పొందుకునే మేలును గురించి దావీదు తన కీర్తనలో రాస్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నదని దేవుని స్తుతి చేస్తున్నాడు. దేవుడు మనల్ని నూనెతో అభిషేకించినప్పుడు ఆయన ఆశీర్వాదాలు మన పైన పొంగి పొర్లుతాయి. మన జీవితం అంతా కూడా పొంగి పొర్లే అభిషేకంలో, ఆశీర్వాదంలో మనం ఉంటాం. మనము ఆశీర్వదింపబడమే కాకుండా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ప్రభు మనల్ని దీవిస్తాడు. అందుకే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నిత్యం మనం ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో దీవించాడు. ప్రతి విషయంలో సఫలతను అనుగ్రహించాడు. ఆయనను అధికారిగా చేసిన తర్వాత 7 సంవత్సరాలు విస్తారమైన పంటను పండినప్పుడు యోసేపు అన్నీ సమకూర్చాడు. ఆదికాండం 41:49 చదివినప్పుడు మరి సముద్రంలో ఇసుక రేణుల వలె వారు కొలుచుటకు అసాధ్యమైనట్టుగా మరి ఆ ధాన్యాన్ని వాళ్ళు మరి దాచారు. మరి ఒక సమయంలో వారు కొలుచడం మానివేశారని రాయబడింది. అంటే అంతగా దేవుడు కొలవలేనంతగా నిండుగా పొర్లే దీవెనలు అనుగ్రహించాడు. అంత ధాన్యంను అనుగ్రహించాడు. అందుకే ఆ దేశమంతా కూడా దీవించబడ్డమే కాకుండా వారు ఇతర దేశములకు కూడా ఆహారాన్ని వాళ్ళు ఇవ్వగలిగారు. మరి దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు గనక అక్కడ అంతా కూడా ఆశీర్వాదం ఉంది. అందుకే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా, మన దేశంలో, మనం పనిచేసే స్థలాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, మన చదువులో, మన కుటుంబంలో ఎక్కడైనా కూడా ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. మనము దీవించబడ్డమే కాకుండా ఎంతోమందికి దీవెనకరంగా ప్రభు మనల్ని దీవిస్తాడు. లూకాసు వార్త 6:38 చదివినప్పుడు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారినట్లుగా ఇవ్వబడుతుందని రాయబడింది. మనం ఏది ఇచ్చినా కూడా అది క్షమాపణైనా, ప్రేమైనా, మనం ఇచ్చే కానుకలైనా ఏవైనా కూడా దేవుడు దిగజారినట్టుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన గిన్నె నిండి పొర్లుతుంది. మనం నిత్యం ఆశీర్వాదంలో ఉంటాం. మనము దీవించబడ్డమే కాకుండా ఎంతోమందికి దీవెనకరంగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను వెంబడిస్తూ ఆయన నుండి ఇటువంటి ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు కాపరిగా ఉండి వారిని అభిషేకించి వారి గిన్నె నిండి పొర్లిపారులాగున దీవించి ఎంతోమందికి దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.